బట్ టీజర్లు ఏంటి మా తాతగారి ఫోటో పెట్టమంటే పెట్టలేదు ఏంటి అని సార్ డైరెక్టర్ funny line. డైరెక్టర్ సో ప్రొడ్యూసర్కి వాల్యూ లేదా ఇలా సినిమాకి ఎక్కువ వాల్యూ ఉంది. సినిమా అందరికంటే పెద్దది. ఏంటి February 13th పర్టికులర్గా ఆ డేటు ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంతే సార్, లవర్స్ డే, శివరాత్రి అన్నీ, వ్యాలంటైన్స్ డే, శివరాత్రి అండ్ అన్న వదిలేస్తే నాకు కొంచెం తీపి జ్ఞాపకం ఉంది. Feb 14th అవునా, ఏంటది? లాస్ట్ Feb 14th కొంచెం తీపి జ్ఞాపకం ఉంది కదా. ఓకే ఓకే. మళ్ళీ 13th రిలీజ్ చేస్తే మళ్ళీ 14th ఓకే 365 days ఆఫ్ అది అయిపోతుందని అట్లా. దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టేనా కంప్లీట్గా? దాంట్లో నేను ఐ థింక్ సార్ అది సక్సెస్ అయినా బయటికే వస్తుండే వారం తర్వాత. డెఫినెట్లీ ఏదైనా కష్టం 4 నెలలు సంవత్సరం ఉంటుంది సార్. రిజల్ట్ ఎఫెక్ట్ హిట్ అయితే 5 రోజులు, ఫ్లాప్ అయితే 2 వారాలు ఉంటుంది అంతే. డెఫినెట్లీ ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా ముందుకి. ఇప్పటివరకు నీ కెరీర్లో ఎక్కువ రోజులు బాధపడ్డారు అంటే అద్భుతంగా చేసినా కూడా ఆ రిజల్ట్ పాజిటివ్గా రానప్పుడు ఎక్కువగా బాధపడ్డ సినిమా ఇది. అద్భుతంగా చేసినా కూడా అని నేను చెప్పలేను. గ్యాంగ్స్ కాపాడుకుంటే చాలా మంచి సినిమా ఇది. నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అది. రత్న, లంకల్ రత్న అనే క్యారెక్టర్ ఇస్ మై. నాకు సినిమాలు ఫేవరెట్ ఏదన్నా అడిగితే 1-2 చెప్తా, కానీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ మై హోల్ కెరియర్ ఇస్ లంకల్ రత్న. లంకల్ రత్న, ఓకే. అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ ముందు మంచి హైప్ ఉండి రిలీజ్ తర్వాత ఆ హైప్ లేకపోవటానికి ఏంటి రీజన్? సినిమానే కదా సార్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ యునానిమస్ ఉండే, సెకండ్ హాఫ్ యునానిమస్గా పీపుల్ కుడెంట్ టేక్ ఇట్. అండ్ చాలా దేర్ ఆర్ ఫాల్ట్స్. ఇంకా మా మేకింగ్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు తప్పు ఎవరి మీద, సక్సెస్ అందరి మీద వేసుకున్నప్పుడు అది ఎటువైనా కూడా అందరం కలిసి చేసిన తప్పనే చెప్తాం. అంటే ఒక బట్ ఇట్ వాజ్ నాట్ కమర్షియల్గా, ఇట్ డెంట్ గో రాంగ్ అని మేము అనుకున్న. అంటే మీకు తెలుసు ఇట్ హ్యాడ్ అ స్కోప్ టు బ్లాస్ట్. అది ఆగింది అంతే. ఈ